చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటు చేసుకుంది. యువకుడు ప్రాణం తీసుకుంది రీల్స్ పిచ్చి. రీల్స్ కోసం కళ్యాణ రేవుల జలపాతానికి వెళ్లిన యూనుస్, 23 సంవత్సరాల యూనుస్ వీడియో కోసం స్టంట్స్ చేస్తూ నీటిలోకి దూకి ఒక్కసారిగా యూనుస్ మునిగిపోయాడు. ఫ్రెండ్స్ కళ్ళ ముందే నీటిలో మునిగిపోయాడు యూనుస్. అక్టోబర్ 16న నీటిలో గల్లంతైన తర్వాత 2 రోజుల గడిచినా కూడా ఇప్పటికీ ఆ మృతదేహానికి సంబంధించి ఆచూకీ లభ్యం కాలేదు. సో మొత్తానికైతే ఇలాంటి ఒక సంఘటన తిరుపతికి జిల్లాలో చోటు చేసుకుంది. సో తిరుపతి జిల్లాకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన పలమనేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. 23 సంవత్సరాల యూనిస్. మన విజువల్ చూడొచ్చు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్. సో మన విజువల్స్లో చూడొచ్చు ఒక జలపాతం చూడండి. వర్షాకాలం. సో జలపాతం చూడొచ్చు మనం. వర్షాకాలం కాబట్టి ఉధృతంగా ప్రవహిస్తుంటాయి జలపాతాలు. చాలా రాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎంత లోతు ఉందో కూడా మనకు తెలియదు, అడిగేసినా మనకు అర్థం కాదు. అలాంటి ఒక సిట్యువేషన్. అలాంటి సిట్యువేషన్లో కూడా మరి అక్కడ గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా లేవా, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ నార్మ్స్ ఏమీ తీసుకోకుండానే మొత్తానికైతే ఆ 23 సంవత్సరాల యూనుస్ ఆ జలపాతంలోకి తన ఫ్రెండ్స్ కళ్ళ ముందే ఆ జలపాతంలోకి దూకే ప్రయత్నం చేశాడు. సో దూకిన తర్వాత ఆ ఫ్రెండ్స్ కళ్ళ ముందే గల్లంత అయిపోయాడు. అసలు వీళ్ళు ఎలాంటి సేఫ్టీ నార్మ్స్, తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ని మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. చూడండి, తాళ్ళు కానీ అవన్నీ పట్టుకొని వాళ్ళు ఆ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసినారు. సో అలా ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ కూడా పాటించకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ కావాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో యువత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి శోకాన్ని, విషాదాన్ని మిగిలిస్తున్నారు.